అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినవాక్య ప్రకారం చూసుకున్నట్లయితే అండి, కీర్తన గ్రంథం 51 అధ్యాయంలో దేవుడు ఒక మాట చదివిస్తున్నాడు అనమాట అండి. దేవ, నా హృదయమందు నూతన హృదయాన్ని పుట్టించమని చెప్తున్నాడండి, కలగజేయమని చెప్తున్నాడండి. అలాగే నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించమని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అండి. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో 17 అధ్యాయంలో చెప్పని ప్రకారం హృదయము అన్నిటికంటే ఘోరమైనది, అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అండి. అంటే హృదయం వ్యాధి కలది, ఘోరమైన వ్యాధి కలదంటండి. హృదయం ఘోరమైందంటండి. దాన్ని గ్రహించేవాడు ఎవడని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అండి. అందుకే మత్తయి సువార్త 5 అధ్యాయాలు చెప్తూ ఉంటారు కదండి, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. అందుకే స్థిరమైన మనస్సు కలగజేయమని అడుగుతున్నాడు ఆయన. అలాగే శుద్ధ హృదయాన్ని ఇమ్మని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అనమాట అండి. దేవుడిచ్చిన మహావచనాలను బట్టి మరి మనం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలన్నమాట అండి. దేవుని రక్తం చేత మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలన్నమాట అండి. పాపం చేసి పనిష్మెంట్ తెచ్చుకునే కంటే, పాపం చేసి శిక్ష తెచ్చుకునే కంటే పాపం చేయకుండా ఉండడమే మంచిదన్నమాట అండి. ఒకవేళ మనం పాపం చేయకుండా శిక్షించబడినా పర్వాలేదండి, ఏం కాదు. కానీ పాపం చేసి మాత్రం మనము పనిష్మెంట్ అనేది, శిక్ష అనేది తెచ్చుకోకూడదు అనమాట అండి. కనుక మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకున్నట్లయితే దేవుని చూడగలుగుతూ ఉంటాం. అలాగే చక్కగా అన్నీ కూడా మంచి కార్యాలే జరుగుతూ ఉంటాయి. మన జీవితంలో ఎప్పుడైతే హృదయాన్ని శుద్ధి చేసుకున్నామండి, మన జీవితంలో నూతన కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు, నూతన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తూ ఉంటాడు, నూతన కృప ఉంటుంది. ఇలాగా ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటాడు. మన జీవితం అంతా హాయిగా జీవిస్తూ ఉంటాం అనమాట అండి. కాబట్టి మనందరం కూడా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించమని చెప్పేసి దేవుణ్ణి అడగాలన్నమాట అండి. హృదయాన్ని శుద్ధి చేసుకునే యోగ్యత ఈ దేవుడిని ఇమ్మని చెప్పేసి మనం అడగాలన్నమాట, ప్రార్థన చేసి విశ్వాసంతో. అప్పుడు దేవుడు మనకు కావాల్సిన సహాయం దేవుడు చేస్తూ ఉంటాడండి. దేవుడు అన్నాడండి, అడిగేట నాకు ఎంతో ఇష్టం, అడిగింది ప్రతిదీ దేవుడు ఇస్తానని చెప్తున్నాడండి. కానీ మనకి ఏది ఉపయోగపడితే అదే అడగాలి తప్ప ఏది పడితే అది దేవుడిని అడగకూడదు అనమాట అండి. ఎందుకంటే అండి, దేవుడిచ్చిన మహావచనం బట్టి దేవుడు అన్ని యోగాల సమర్థుడు కానండి, కానీ మనకు ఉపయోగం లేని దేవుడు ఇవ్వడు అనమాట అండి. కాబట్టి అన్నిటికంటే ఘోరమైంది హృదయం. కనుక హృదయాన్ని శుద్ధి చేసుకునే యోగ్యత మనందరం కలిగి ఉందామంటారా? ఏమంటారండి? నేను 100% కూడా హృదయ శుద్ధి చేసుకుని దేవుని చూసే యోగ్యతను సంపాదించుకుని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండాలని చెప్పేసి, ఆలోచన కలిగి ఉండాలని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా తలలో ఉంచితే చిన్న ప్రార్థన చేద్దాం. మరి మహాపురుషుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతిస్తోత్రం ప్రభావ, సర్వశక్తి గల దేవతని స్తోత్రం ప్రభావ, కీర్తనకారుడు తండ్రి ప్రభావ, తండ్రి అంతరంగంలో స్థిరమైన మనస్సుని ప్రభావ నూతనంగా పుట్టించమని చెప్తున్నాను ఆయన, అడుగుతున్నాను ఆయన, సర్వశక్తి గల దేవ. అలాగే తండ్రి నా హృదయమందు తండ్రి నా యందు శుద్ధ హృదయాన్ని కలగజేయమని చెప్పేసి అడుగుతున్నాడు. బిడ్డలందరూ కూడా తండ్రి హృదయ శుద్ధి చేసుకుందని ప్రభావ, ఈ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని యోగ్యతను తెచ్చింది యేసు రక్తం తండ్రి ప్రతి హృదయాన్ని శుద్ధి చేస్తూ ఉంటారు తండ్రి. ఈ కొందరు దండిస్తున్నాం ప్రభావ. కానీ ప్రతి ఒక్కరు ప్రభావ హృదయ శుద్ధి కలిగి యోగ్యతను తెచ్చండి. చిన్నలను పెద్దలను యవనస్తులను వృద్ధులను ప్రభావ, ప్రయాణం చేస్తున్న వారిని, కుటుంబం చేస్తున్న వారిని తండ్రి ప్రభావ, అలాగే దాన్ని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని తండ్రి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి, ఉద్యోగం చేస్తున్న వారిని తండ్రిస్తున్నావు. అలాగే తండ్రి గర్భిణీలను, బాలింతలను, అనారోగ్యంగా బాధపడుతున్న వారిని, సంతానాన్ని బిడ్డను తండ్రిస్తున్నావు. ఇలాగ 1 by 1 ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఎవరికి కావాల్సిన వారికి దయచేసి అందరూ ప్రభావ మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవించి నీ రాజ్యవర్షంగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దయచేయమని మరొకసారి బిడ్డలందరూ కూడా దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తాను, మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా పరకు తరవారని యేసుక్రీస్తు ప్రశ్నమైన వాళ్ళని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దీవెన ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడు ఇచ్చిన మహావచనాలను బట్టి మనందరం కూడా హృదయ శుద్ధి చేసుకుందాం. అంతరంగంలో స్థిరమైన మనసు కలిగే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దేవుని అడిగి సంపాదించుకుని స్థిరమైన మనసు కలిగి ఉందాం. అప్పుడు దేవుడు మనకి ఎప్పుడు ఎక్కడ ఎలా సహాయం చేయాలో అలా సహాయం చేసి మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి, మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంచి చక్కగా మనల్ని హాయిగా భూమి మీద జీవించేలా చేస్తున్నాడు అనమాట. ఏమంటారు? ఈ ఆలోచన మీదేనండి. 100% కూడా దేవుడి మాట విందాం, శుద్ధ హృదయాన్ని కలిగి ఉందాం, స్థిరమైన మనసును కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.
ఆమె ఏమంటారండి?